గత 11 నెలల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చాలా వ్యతిరేకతను, చాలా అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. జనం నుంచి అసంతృప్తి, సొంత పార్టీ క్యాడర్ నుంచి కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఇంతకు ముందు అన్నాడు ఏ ప్రభుత్వము ఫేస్ చేయనంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం 11 నెలల్లోనే మూటగట్టుకుంది. ఏ అంశంలో కూడా ఫెయిర్ గవర్నెన్స్ కనిపించడం లేదు. ఏ విషయంలో కూడా ఒక కంట్రోల్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎక్కడా కనిపించడం లేదు. ఈ కూటమి పార్టీలను వ్యతిరేకించే వాళ్ళ దగ్గర నుంచి కాదు, వాళ్ళను సమర్థించే వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళకు ప్రచారం చేసిన వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళ దగ్గర నుండి, చివరికి వాళ్ళ కూటమిలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా, అఫ్కోర్స్ మంత్రులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదో మనం బొమ్మను పెట్టి మిగతా అంతా చూసేసుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి అసంతృప్తి ఉంది. మినిస్టర్లుగా ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు బయటపడదు. బట్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళలో కూడా చాలా అసంతృప్తి ఉంది. తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్లో, తెలుగుదేశం పార్టీ జర్నలిస్టుల మధ్య జరిగే చర్చ ప్రకారం కనీసం 18 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు బయటపడలేరు కాబట్టి అలా అణిగిమణిగి ఉంటూ ఉన్నారన్నది టీడీపీ వర్గాల మధ్య జరుగుతున్నటువంటి చర్చ. నిజమా అబద్ధమా అన్న విషయం మనకు తెలియదు, కానీ వాళ్ళు ఒక అంచనా వేసి ఉండొచ్చు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, కూటమి పార్టీలలోని మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కూడా ఇప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కర్చీపేసి ఉంచుతూ ఉన్నారు. ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతను వాళ్ళు పసిగట్టారు. అండ్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక అభద్రతా భావం అయితే ఖచ్చితంగా ఉంది. అల్టిమేట్గా నారా లోకేష్ గారి చేతిలోకి టీడీపీ వస్తుంది. అప్పుడు ఏ విధంగా ఉంటుంది, చంద్రబాబు గారి తర్వాత లీడర్షిప్ ఎట్లుంటుంది అన్న ఒక మీమాంస అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ లీడర్షిప్ విషయంలో వాళ్ళ ప్రశ్నలు, వాళ్ళ అభద్రతా భావం అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ గురించి. అండ్ కొందరు వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ గురించే కాకుండా వాళ్ళ పిల్లల రాజకీయ భవిష్యత్తు మీద కూడా బెంగ పెట్టుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కర్చీపేసి ఉంచుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో కొందరు ఖచ్చితంగా టచ్లో ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం కర్చీపేసి ఉంచుతున్నారు. అండ్ కొందరు వీళ్ళ కోసం కూడా కర్చీపేసి ఉంచుకుంటూ ఉన్నారు. సో మరీ ఎక్కువ ఇప్పటికిప్పుడు దూకుడుగా వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి విమర్శలు మరీ దూకుడుగా వెళ్లకుండా ఎందుకు లేనిపోయింది వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. భవిష్యత్తు ఎట్లుంటుందో, లేనిపోని శత్రుత్వం కొని తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కర్చీపేసి ఉంచారు అని ఇప్పుడు చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికిప్పుడు వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి, ఇప్పటికిప్పుడు వైసీపీలో చేరే పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు. ఒక కర్చీప్ వేసి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు పరిస్థితిని బట్టి. ఒకవేళ టీడీపీ బాగానే ఉంటుంది అనుకుంటే కంటిన్యూ అయిపోతారు, లేదు జనసేన బాగానే ఉంటుంది అంటే కంటిన్యూ అయిపోతారు. లేదు అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ కర్చీప్ వేసి ఉంచారు కాబట్టి ఇక్కడ వీళ్ళు కొన్ని రిజర్వ్ చేసి ఉంచుకుంటారు. సో డెఫినెట్లీ కూటమి పార్టీలో ముఖ్యులుగా అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఈ పని చేస్తూ ఉన్నారని టీడీపీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వం మీద కనుక ఇంకా వ్యతిరేకత ఇలా పెరుగుతూ పోతే కొందరు ఎన్నికలకు చాలా ముందుగానే బయటకు వస్తారు. ఎంతమంది వస్తారా ఏంటి అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి. అండ్ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందా, తగ్గించుకోగలుగుతారా అన్నదానికి సమాధానం దొరకాలి. చంద్రబాబు గారి లీడర్షిప్ నెక్స్ట్ అయితే ఎంతని కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ వరకు 80 సంవత్సరాలు వస్తాయి సార్కి, చేయలేరు కదా. సో మరి లోకేష్ గారి నాయకత్వం ఎంత పటిష్టంగా ఉంటుందా అన్నదాని మీద కూడా వాళ్ళు ఒక అంచనా వేసుకుంటారు. సో చాలా ఫ్యాక్టర్స్ని అయితే పరిగణలోకి తీసుకుంటారు. బట్ ఇవన్నీ ఎలాగున్నా వైసీపీలో ఒక ఖర్చు అయితే వేసి ఉంచుతున్నారు.